హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూర్తి మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఏపీ స్టేట్ టెట్ డిఎస్సి రాసే అభ్యర్థుల కోసం 7th క్లాస్ న్యూ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి వొకాబులరీ గ్రామర్ని డిస్కస్ చేయబోతున్నాం. ఆల్రెడీ 7th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, థర్డ్ లెసన్, ఫోర్త్ లెసన్ సంబంధించి కంప్లీట్గా మనం నేర్చుకోవడం జరిగింది. లెసన్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి గ్రామర్ని యాజ్ టీజ్గా ఉన్నట్టు వాటి ఆన్సర్లు చెప్పడమే కాకుండా వాటికి సంబంధించిన రిలేటెడ్గా ఉన్న గ్రామర్ అంతటా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ లెసన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే ఈరోజు మనము 5th లెసన్ క్వాలిటీ అండ్ లెసన్లో ఇచ్చినటువంటి మనకి గ్రామర్ అండ్ వొకాబులరీని డిస్కస్ చేయబోతాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్, గొంతు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, కొంచెం మీరు అడ్జస్ట్ అవ్వాలి. ఓకేనా ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఈ 5th లెసన్ క్వాలిటీ లెసన్లో వర్కింగ్ విత్ లాంగ్వేజ్లో ఫ్రేజల్ వెర్బ్స్ గురించి ఇవ్వడం జరిగిందండి. ఫ్రేజల్ వెర్బ్స్ ఫ్రేజల్ వెర్బ్ అంటే వెర్బ్కి చివరన లేదా వెర్బ్ తర్వాత ఒక ప్రిపోజిషన్ కానీ ఒక యాడ్వర్బ్ కానీ రాస్తే దాన్ని అంతటిని కలిపి ఫ్రేజల్ వెర్బ్ అని అంటాం. అర్థమైందా? వెర్బ్కి చివర లేదా వెర్బ్కి పక్కన ఒక ప్రిపోజిషన్ కానీ ఒక యాడ్వర్బ్ అని యాడ్ అయితే ఆ రెండు కలిపి ఫ్రేజల్ వెర్బ్ అని పిలుస్తాం. ఓకేనా? ఇప్పుడు మన టెక్స్ట్ బుక్లో లుక్ గురించి, లుక్ యొక్క ఫ్రేజల్ వెర్బ్స్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ది లుక్ ఆఫ్టర్. యాక్చువల్గా ఫ్రేజల్ వెర్బ్లో సపరేట్గా చూస్తే మీనింగ్స్ వేరు, కానీ రెండు కలిపినప్పుడు ఆ ఫ్రేజల్ వెర్బ్గా దాని మీనింగ్ వేరు. అంటే లుక్ ఆఫ్టర్ ఉంది, లుక్ మీనింగ్ వేరు, ఆఫ్టర్ మీనింగ్ వేరు. కానీ రెండు కలిపి రాసి ఫ్రేజల్ వెర్బ్గా చెప్పినప్పుడు మాత్రం టోటల్ మీనింగ్ మారిపోద్ది అనమాట. ఓకేనా? సో లుక్ ఆఫ్టర్ అంటే ఇక్కడ టేక్ కేర్ ఆఫ్ సమ్ వన్ ఆర్ సంథింగ్, అంటే జాగ్రత్తగా చూసుకోవడం, సంరక్షించడం అని మీనింగ్ లుక్ ఆఫ్టర్లో రావడం జరుగుతుంది. నెక్స్ట్ లుక్ డౌన్ ఆన్. లుక్ డౌన్ ఆన్ అన్న, లుక్ డౌన్ అపాన్ అన్న దాని అర్థం ఏంటంటే చిన్న చూపు చూడడం, ఇన్ఫీరియారిటీ, డిసప్రూవ్ ఆర్ రిగార్డ్ యాజ్ ఇన్ఫీరియర్, వేరే వ్యక్తిని చిన్న చూపు చూడడం. ఓకేనా? లుక్ డౌన్ ఆన్ అన్న, లుక్ డౌన్ అపాన్ అన్న ఒకటే మీనింగ్. లుక్ ఇన్ ఆన్ సమ్వన్, లుక్ ఇన్ ఆన్ సమ్వన్, పక్కన ఆన్ ఉంటుంది, పక్కన పర్సన్ ఉంటారు. లుక్ ఇన్ ఆన్ సమ్వన్, లుక్ ఇన్ తర్వాత ఆన్ ఉండి పక్కన పర్సన్ ఉంటారు. దాని మీనింగ్ ఏంటంటే మేక్ ఏ షార్ట్ విజిట్, అంటే జస్ట్ చిన్న సందర్శన, అంటే సపోజ్ ఉదాహరణకి మనం వేరే అమెరికా హైదరాబాద్ వెళ్తే అక్కడ మన పక్కింటి అతను వాళ్ళ అబ్బాయి ఎవరు ఉన్నారు, ఎలాగా హైదరాబాద్ వెళ్తున్నావు కదా, ఒకసారి మా వాళ్ళకు చిన్న లుక్ అమ్మ, చిన్న చూడమ్మ మా వాళ్ళు అంటారు. అంటే ఒకసారి జస్ట్ మా వాళ్ళు కలమ్మ అంటారు. దాన్నే మేక్ ఏ షార్ట్ విజిట్ అంటారు. దాన్ని లుక్ ఇన్ ఆన్ సమ్వన్. ఓకేనా? లుక్ ఇన్ టు అంటే బాగా పరిశీలించడం, నిశితంగా పరిశీలించడం, ఇన్వెస్టిగేట్ చేయడం, దర్యాప్తు చేయడం, నిశితంగా పరిశీలించుట లేదా దర్యాప్తు చేయుట, ఇన్వెస్టిగేట్ అని మీనింగ్ లుక్ ఇన్ టు. అయితే ఇక్కడ ఇంకొకటి ఉంది మనకి టెక్స్ట్ బుక్లో ఇవ్వలేదు, లుక్ ఎట్. లుక్ ఎట్ అంటే జాగ్రత్తగా నిశితంగా చూడడం, వాచ్ చేయడం. లుక్ ఇన్ టు అంటే నిశితంగా పరిశీలించడం, డీప్గా. లుక్ ఎట్ అయితే నిశితంగా చూడడం, అర్థమైందా? జాగ్రత్తగా చూడడం, నిశితంగా చూడడం. లుక్ ఇంటూ అయితే జాగ్రత్తగా లేదా నిశితంగా పరిశీలించుట లేదా ఇన్వెస్టిగేట్ చేయట. నెక్స్ట్ లుక్అవుట్. లుక్అవుట్ అంటే జాగ్రత్త అని చెప్పడం, లుక్అవుట్, బీ కేర్ఫుల్. లుక్అప్ అంటే టెక్స్ట్ బుక్లో ఇంప్రూవ్ అని ఇచ్చాడు, అంటే మెరుగుపడడం, ఉన్న పరిస్థితులు మెరుగుపడడాన్ని లుక్అప్ అంటాం, ఇంప్రూవ్. ఇంకొక మీనింగ్ ఏముందంటే సెర్చ్. ఎందుకు చెప్పానంటే లుక్అప్ సెర్చ్ అండ్ మీనింగ్ ఎప్పుడు వస్తుందంటే ఒక డిక్షనరీలోనో, ఒక బుక్లోనో, లేదా ఒక ఇండియా మ్యాప్లోనో ఒక దానిని సెర్చ్ చేయడం, అలాంటి సందర్భాలలో లుక్అప్ వాడతాం. లేదు మన కంటికి కనిపించిన వస్తువుల గురించి, మనం పోగొట్టుకున్న వాటిని ఏదైనా వస్తువు పోగొట్టుకున్నా, ఎక్కడైనా మనం కనపడకుండా మూలన ఉన్నా, కనిపించకుండా ఉన్నా వాటిని వెతికేటప్పుడు మాత్రం లుక్ ఫర్ అని చెప్పాలి. లుక్ ఫర్. ఓకేనా? ఇక్కడ మనకి ఇవ్వలేదు. ఓకేనా? నెక్స్ట్ అంటే లుక్ అప్ టు అన్న మీనింగ్. లుక్ అప్ టు అంటే గౌరవించడము లేదా వేరే వారిని ఆదర్శంగా తీసుకోవడం, అడ్మైర్ రెస్పెక్ట్. ఓకేనండి? లుక్ అప్ అంటే మెరుగుపడడం, పరిస్థితులన్నీ మెరుగుపడడం, ఇంప్రూవ్ అవ్వడం. లేదు సెర్చ్ చేయడం, డిక్షనరీలో కానీ మ్యాప్లో కానీ ఏదైనా వర్డ్స్ని సెర్చ్ చేయడం లుక్అప్. లుక్అప్ లాగే సెర్చ్ అండ్ మీనింగ్ వస్తుంది చెప్పినాము లుక్ ఫర్.
అది పోయిన వాటిని వెతకడము, ఎక్కడో దాగున్న వారిని వెతకడం, అప్పుడు లుక్ ఫర్ అంటాం. ఓకేనా. లుక్ అప్ టు అనేసరికి వేరే వాళ్ళని గౌరవించడం లేదా ఆదర్శంగా తీసుకోవడం, అడ్మైర్, రెస్పెక్ట్. ఓకేనా. వీటి మీద మనకి కొన్ని బిట్లు ఇచ్చి వీటి ఈ ఫ్రేజల్ వెర్బ్స్లో ఆ బిట్స్లో సూటబుల్ అయినవి మనం రాయమని ఇవ్వడం జరిగింది. ఓకేనా. చూద్దాం. ఆఫ్టర్ ఏ వెరీ లాంగ్ స్పెల్ ఆఫ్ హీట్ ద వెదర్ ఈజ్ డాష్ అట్ లాస్ట్. వేసవికాలంలో బాగా ఎండలు ఎక్కువైపోయాయి. ఆఫ్టర్ ఏ వెరీ లాంగ్ స్పెల్ ఆఫ్, ఎంత మొత్తం హీట్ ఎండలన్నీ అయిపోయిన తర్వాత ద వెదర్ ఈజ్ డాష్ అట్ లాస్ట్, చివరికి వెదర్లో మార్పు వచ్చిందంటాం. అంతే కదా. మార్పు వస్తే పరిస్థితులు చక్కదిద్దుకున్నట్లయితే ఏం చెప్తాం? లుక్అప్. ఓకేనా. అయితే ఇక్కడ బీఫామ్ వర్బ్ ఈజ్ ఇచ్చాడు. ఈజ్ కానీ యామ్ కానీ ఆర్ కానీ ఇచ్చినట్లయితే ఇక్కడ లుకింగ్ అని రాయాలి, లుకింగ్ అప్ అని రాయాలి. ద వెదర్ ఈజ్ లుకింగ్ అప్ అట్ లాస్ట్. లుక్అప్ ఆన్సర్, కానీ ఇక్కడ ఈజ్ ఇచ్చాడు కాబట్టి ఇంగ్ ఫామ్ రాయాలి, లుకింగ్ అప్, ఈజ్ లుకింగ్ అప్ అట్ లాస్ట్ అని అనాలి. ఓకేనా. అంటే ఈ హీటు వేడి వాతావరణం అయిన ఎండలన్నీ చాలా ఇబ్బంది పెట్టాయి. అవన్నీ ముగిసిన తర్వాత చివరికి వాతావరణంలో మార్పు వచ్చిందంటాం కదా. ఆ మార్పుని మనం లుక్అప్ లేదా లుకింగ్ అప్ అని అంటాం. నెక్స్ట్, వీ హ్యావ్ నో రైట్ టు డాష్ పీపుల్ హూ డూ స్మాల్ జాబ్స్. మనకి రైట్ లేదు టు డాష్ పీపుల్ హూ డూ స్మాల్ జాబ్స్. చిన్న చిన్న ఉద్యోగాలు చేసే వారిని కించపరిచే హక్కు మనకు లేదు. కించపరచడమో లేదా చిన్న చూపు చూడడం. అక్కడ మీనింగ్ ఏమొస్తుందంటే లుక్ డౌన్ ఆన్, లుక్ డౌన్ ఆన్, లుక్ డౌన్ ఆన్. టూ తర్వాత కాబట్టి టూ ఉంది కాబట్టి B1 లుక్కే వస్తుంది. ఓకేనా. టు లుక్ డౌన్ ఆన్ పీపుల్ హూ డూ స్మాల్ జాబ్స్. నెక్స్ట్, నితిన్ హ్యాజ్ ఆల్వేస్ డాష్ హిజ్ అంకుల్ హూ ఈజ్ ఎ సెల్ఫ్ మేడ్ మ్యాన్. ఎవరైతే సెల్ఫ్ మేడ్ మ్యాన్ ఉన్నారో ఆ అంకుల్ని అతను ఇప్పుడు కూడా ఏం చేస్తాడు? ఆదర్శంగా తీసుకుంటాడు, ఫాలో అవుతాడు, గౌరవిస్తాడు అని మీనింగ్ తీసుకోండి. అప్పుడు ఏమవుద్దంటే లుక్ అప్ టు అవుద్ది. ఏమవుద్ది? లుక్ అప్ టు. అయితే ఇక్కడ హ్యాజ్ ఇచ్చాడు. హ్యావ్ కానీ హ్యాజ్ కానీ హ్యాడ్ కానీ ఇస్తే ఇక్కడ V3 రాయాలి. కాబట్టి లుక్డ్ అప్ టు. ఓకేనా. లుక్ అప్ టు అంటేనే ఆదర్శంగా తీసుకోవడము, గౌరవించడం. వాళ్ళ అంకుల్ని ఎప్పుడు కూడా ఆదర్శంగా తీసుకుంటాడు అటు నితిను. ఆ సందర్భంలో రాయడం జరిగింది కాబట్టి హ్యాజ్ ఉంది కాబట్టి V3 రాయాలి, హ్యాజ్ లుక్డ్ అప్ టు అని రాయాలి. ద పోలీస్ ఆర్ డాష్ ద మ్యాటర్ థరోలీ. ద పోలీస్ ఆర్ డాష్ ద మ్యాటర్ థరోలీ. పోలీస్ మ్యాటర్ని చాలా నిశ్చితంగా పరిశీలిస్తున్నాడు. పోలీసులు ఎప్పుడు కూడా కేసునైనా మ్యాటర్నైనా నిశ్చితంగా పరిశీలిస్తారు, నిశ్చితంగా ఇన్వెస్టిగేట్ చేస్తారు. దానికి ఏమొస్తుంది ఆన్సర్? ఇక్కడ లుక్ ఇన్ టు. ఏంటండి? లుక్ ఇన్ టు. అయితే ఇక్కడ ఆర్ ఇచ్చు కదా, ఈజ్ ఇచ్చినా ఆర్ ఇచ్చినా ఇంగ్ ఫామ్ రాయండి, లుకింగ్ ఇన్ టు, లుకింగ్ ఇన్ టు. నెక్స్ట్ అండి, ఇఫ్ యూ వాంట్ టు గో అవుట్, నువ్వు బయటికి వెళ్ళాలనుకుంటే ఐ విల్ డాష్ ద చిల్డ్రన్ ఫర్ యూ. నేను మీ చిల్డ్రన్ని జాగ్రత్తగా చూసుకుంటాను నీకోసం. జాగ్రత్త చూసుకుంటూనే ఉంటామండి, లుక్ ఆఫ్టర్, లుక్ ఆఫ్టర్. విల్ తర్వాత V1 కదా, లుక్ వస్తుంది, లుక్ ఆఫ్టర్, లుక్ ఆఫ్టర్. ఐ ప్రామిస్ టు డాష్ ఆన్ యువర్ బ్రదర్ వెన్ ఐ విజిట్ లక్నో నెక్స్ట్. ఐ ప్రామిస్ టు డాష్ ఆన్ యువర్ బ్రదర్ వెన్ ఐ విజిట్ లక్నో నెక్స్ట్. నేను నెక్స్ట్ లక్నో వెళ్ళినప్పుడు నీకు ప్రామిస్ చేస్తున్నాను, తప్పనిసరిగా మీ బ్రదర్ని కలుస్తానని. సో స్మాల్ విజిట్. వాళ్ళ బ్రదర్ లక్నోలో ఉన్నాడు, నేను తప్పనిసరిగా వెళ్ళినప్పుడు మీ బ్రదర్ని గ్యారంటీగా కలుస్తానని ప్రామిస్ చేశానమాట. ఐ ప్రామిస్ యూ, ఐ ప్రామిస్ టు లుక్ ఇన్, టు లుక్ ఇన్ ఆన్ అంటాడు ఇక్కడ, ఆన్. ఐ ప్రామిస్ టు లుక్ ఇన్ ఆన్, ఇక్కడ సంథింగ్ సంబడి ఉంటారు, పర్సన్ ఉంటారు. ఐ ప్రామిస్ టు లుక్ ఇన్ ఆన్ యువర్ బ్రదర్ వెన్ ఐ విజిట్ లక్నో నెక్స్ట్. నెక్స్ట్ లక్నో వెళ్ళినప్పుడు తప్పనిసరిగా మీ బ్రదర్ని నేను కలుస్తానని స్మాల్ విజిట్ కింద, షార్ట్ విజిట్ కింద లుక్ ఇన్ని వాడతాం. అలాగే ఏడోది ఏంటంటే డాష్ వెన్ యు ఆర్ క్రాసింగ్ ద మెయిన్ రోడ్. నువ్వు మెయిన్ రోడ్ క్రాస్ ఇస్తున్నప్పుడు జాగ్రత్త, జాగ్రత్త అంటే బీ కేర్ఫుల్, ఏమొద్దు లుక్అవుట్. ఓకేనా. లుక్అవుట్ వెన్ యు ఆర్ క్రాసింగ్ ద మెయిన్ రోడ్. ఓకేనండి. ఇది లుక్కి సంబంధించి ఫ్రేజల్ వెర్బ్స్ ఇచ్చాడు. అయితే టెక్స్ట్ బుక్లో లుక్కి ఇచ్చాడంటే లుక్కి సంబంధించిన ఫ్రేజల్ వెర్బ్స్ కొన్ని ఇంపార్టెంట్ ఉన్నాయి, 2-3 మిస్ అయ్యాయి, అవి కూడా నేర్చుకోండి. అర్థమైందా? కాబట్టి లుక్ మీద ఏ బిట్ అడిగినా గ్యారంటీగా మనం ఆన్సర్ చేయగలగాలి. ఓకేనండి. నెక్స్ట్ అండి ఫ్రెండ్స్, మనకి ఈ లుక్తో సంబంధించి ఎక్స్ట్రాగా నేర్చుకుంటే మొత్తం మీకు కంప్లీట్గా లుక్కి సంబంధించి వాడు ఏం అడిగినా ఈజీగా రాయగలరు. సో ఇక్కడ మీకు ఇచ్చిన ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అంటే లుక్ ఎట్,
లుక్ ఎట్ టెక్స్ట్ బుక్లో ఇవ్వలేదు. లుక్ ఎట్ అంటే వాచ్ కేర్ఫుల్లీ అంటే జాగ్రత్తగా చూడడం. లుక్ ఎట్ అంటే అదే లుక్ ఇంటూ అంటే జాగ్రత్తగా నిశ్చితంగా పరిశీలించడం. లుక్ ఇంటూ అనేది ఇన్వెస్టిగేషన్ చేయడము, పరిశీలించడము, పరిశోధించడం మీనింగ్ వస్తుంది. లుక్ ఎట్ అంటే జాగ్రత్తగా చూడడం, జస్ట్ వాచ్ కేర్ఫుల్లీ. ఓకేనా? అంటే ఇంకేం లేదు, లుక్ ఎట్ ద బ్లాక్ బోర్డ్ అంటాం. లుక్ ఎట్ దట్ బాయ్ ఈజ్ సింగింగ్ ఏ సాంగ్ ఆన్ ద స్టేజ్ అంటే చూడు, బోర్డుని బాగా చూడు, చూడు అబ్బాయి బాగా డాన్స్ చేస్తున్నాడు, బాగా చూడు అంటాం కదా, లుక్ ఎట్ అంటాం అప్పుడు. ఓకేనా? లుక్ ఎట్ తర్వాత పక్కన ఆబ్జెక్ట్ వస్తుంది, లుక్ ఎట్ ద బాయ్, లుక్ ఎట్ ద బ్లాక్ బోర్డ్ అని. ఓకేనా? నెక్స్ట్ లుక్ ఫర్ అంటే సెర్చ్. అలాగే లుక్అప్ అన్న సెర్చ్. టెక్స్ట్ బుక్లో ఇవ్వలేదు, ఓన్లీ ఇంప్రూవ్ అని ఇచ్చాడు. కానీ లుక్అప్ అంటే సెర్చ్ వస్తుంది, లుక్ ఫర్ అంటే సెర్చ్ వస్తుంది. కానీ ఇక్కడ లుక్అప్ సెర్చ్ అనేది ఎక్కడ వస్తుంది చెప్పండి? డిక్షనరీలో కానీ, ఒక బుక్లో ఏదైనా పదాన్ని ఎతికినా, మ్యాప్లో ప్లేస్ని ఎతికినా, అలాంటి వాటిల్లో డిక్షనరీలో పదాన్ని ఎతికినా అప్పుడు సెర్చ్ అని అంటాం. ఆ సెర్చ్ మీనింగ్ లుక్అప్. కానీ ఇక్కడ లుక్ ఫర్ అనేది పోయిన దాన్ని ఎతుక్కున్నా, కనిపించిన దాన్ని ఎక్కడైనా వస్తువుని ఎతికితే ఆ సందర్భాల్లో లుక్ ఫర్ అంటాం. ఐ ఆమ్ లుకింగ్ ఫర్ మై కీ, ఐ ఆమ్ లుకింగ్ ఫర్ మై బుక్. ఓకేనా? నా బుక్ ఎక్కడ ఉందని ఎత్తుతాను అని. అంటే పోయిన వాటిని, కనిపించిన వాటిని ఎతికేటప్పుడు మనం ఏం వాడతాం అంటే లుక్ ఫర్ అని వాడతాం. ఓకేనా? నెక్స్ట్ లుక్ ఫార్వర్డ్ టు కూడా ఇంపార్టెంట్. లుక్ ఫార్వర్డ్ టు అంటే ఇక్కడ ఎదురు చూడడం, ఎగ్జైటెడ్ అబౌట్ సంథింగ్, లేదా హోప్ సంథింగ్ పాజిటివ్, ఒక దానికోసం ఆశగా ఎదురు చూడడం. అలాంటి సందర్భాల్లో లుక్ ఫార్వర్డ్ అంటాం. లుక్ ఫార్వర్డ్ టు తర్వాత వెర్బ్ వాడితే ఇంగ్ ఫామ్ రాయాలి, దాన్ని మనం జెరాండ్ అని చెప్పాం. ఓకేనా? నెక్స్ట్ చూడండి, అంటే ఉదాహరణకి ఏంటంటే ఐ ఆమ్ లేదా వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు గుడ్ రిజల్ట్స్, మంచి రిజల్ట్స్ కోసం మేము ఎదురు చూస్తున్నాం. ఎదురు చూడడం అని మీనింగ్ రావడం లుక్ ఫార్వర్డ్ టు వస్తుంది. నెక్స్ట్ లుక్ ఓవర్, లుక్ త్రూ, ఈ రెండు ఒకటే మీనింగ్. లుక్ ఓవర్, లుక్ త్రూ రెండంటే ఎగ్జామిన్ అంటే పరిశీలించడం, నిశ్చితంగా పరిశోధించడము, ఇన్వెస్టిగేట్ చేయడం అనేది లుక్ ఇన్ టు, ఇదేంటి జస్ట్ పరిశీలించడం, జాగ్రత్తగా లుక్ ఓవర్ లేదా లుక్ త్రూ. అయితే రెండిట్లు ఎక్కడ ఉపయోగిస్తామంటే ఇక్కడ చూడండి, వీ లుక్డ్ ఓవర్ ది హౌస్ అగైన్ బిఫోర్ వీ డిసైడెడ్ టు రెంట్ ఇట్. మేము రెంట్ ఇచ్చే ముందు మరొకసారి ఇల్లంతటినీ ఒకసారి అంతా పరిశీలిస్తాము, ఎగ్జామిన్ చేస్తాము అని అర్థం. అంటే ఆ విధంగా ఆ సందర్భంలో లుక్డ్ ఓవర్ అని ఉపయోగిస్తాం. అదే లుక్ త్రూ ఎప్పుడు ఉపయోగిస్తామంటే క్యాన్ యూ లుక్ త్రూ యువర్ నోట్స్ అండ్ డిసైడ్ విచ్ సొల్యూషన్ ఇస్ బెస్ట్. నువ్వు నీ నోట్స్ని బాగా తరోగా పరిశీలించి ఏ సొల్యూషన్ బెస్టో నువ్వు డిసైడ్ అవ్వగలవా అని అడగడం. అంటే నోట్స్ సంబంధించి, బుక్ సంబంధించి ఎగ్జామిన్ చేసినప్పుడు పరిశీలించడం అనే మీనింగ్ వచ్చినప్పుడు లుక్ త్రూ అని ఉపయోగిస్తాం. ఓకేనా? లుక్ త్రూ. క్యాన్ యూ లుక్ త్రూ యువర్ నోట్స్ అండ్ డిసైడ్ విచ్ సొల్యూషన్ ఇస్ బెస్ట్. నీ నోట్స్ ఒకసారి నువ్వు పరిశీలించి ఏది మంచి సొల్యూషనో నువ్వు డిసైడ్ చేయగలవా అని అడగడం. ఆ సందర్భాలలో మాత్రం లుక్ త్రూ, మిగతా సందర్భాలలో ఎగ్జామిన్ అని పరిశీలించడము, ఎగ్జామిన్ చేయడము అనే సందర్భాల్లో మాత్రము లుక్డ్ ఓవర్ అని ఉపయోగిస్తాం. నెక్స్ట్ అండి లుక్ ఆన్ అంటే టు సీ వాట్ ఈజ్ హ్యాపెనింగ్ బట్ నాట్ డూ ఎనీథింగ్ టు హెల్ప్. అంటే అక్కడ ఏం జరిగిందో చూడడమే, అక్కడ ఎటువంటి హెల్ప్ చేయడం జరగదు. సపోజ్ మనం తోవండి వెళ్తాను, ఒక యాక్షన్ జరిగింది, అక్కడికి ఎవరో ఇద్దరు పరిగెట్టిల్లారు, కానీ మిగతా వాళ్ళందరూ ఏ హెల్ప్ లేకుండా జస్ట్ చూస్తున్నారంతే. అటువంటి సందర్భాలలో లుక్ ఆన్ ఉపయోగిస్తాం. టు సీ వాట్ ఈజ్ హ్యాపెనింగ్ అంటే ఏం జరుగుతుందో చూడడం తప్ప, బట్ నాట్ డూ ఎనీథింగ్ టు హెల్ప్ అనే మీనింగ్లో లుక్ ఆన్ రావడం జరుగుతుంది. ఓకేనండి? ఇది ఫ్రేజల్ వెర్బ్ సంబంధించి, లుక్కి సంబంధించి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఇవ్వడం జరిగింది. ఓకేనా? ఫ్రెండ్స్, మనకి ఈ లెసన్లోనే ఈ వర్కింగ్ విత్ లాంగ్వేజ్లో మనకి కొన్ని వర్డ్స్ ఇచ్చి ప్రొనౌన్స్ ఏమని చెప్పాడు, పలకమని. అంటే ఇక్కడ ప్రొనౌన్సియేషన్ సంబంధించి, ఫొనెటిక్స్ సంబంధించి ఇచ్చాడు అనమాట. ఇక్కడ కాట్, దీన్ని కోట్ అని పిలుస్తాం. ఫొనెటిక్స్ ప్రకారంగా వాటి ఏంటంటే కాట్, ఈ సింబల్ ఉంటే ఆ సౌండ్ వస్తుంది, ఈ రెండు ఉన్నట్లయితే ఓ సౌండ్ వస్తుంది. కాట్, కోట్ అని. అలాగే కాస్ట్, కోస్ట్, ఇది ఆ సౌండ్, ఇది ఓ సౌండ్. కాస్ట్, కోస్ట్, TOSSED, దీన్ని మాత్రం టాస్ట్ అని పలకాలి. TOKCO వచ్చినప్పుడు క, TO వచ్చినప్పుడు ట, ఆ సౌండ్ టాస్ట్ అనాల. ED సైలెంట్, టాస్ట్, D సైలెంట్. అలాగే TOAST, టోస్ట్,
టీఓఏఎస్ట్ ఓఏ ఓఏ వచ్చిన వల్ల ఈ సింబల్ అండి. ఓ యొక్క ఫొనెటిక్స్ సింగిల్ అంటే ఓఏకి ఓ ఓ సౌండ్. ఓకేనా? ఇక్కడ జిఓ జిఓ టీఓ సిఓ వచ్చినప్పుడు ఆ సౌండ్ వస్తుంది. గా జిఓ ఘాట్ ఘాట్. ఓఏ వస్తే గో గోట్. ఆర్ఓటి రాట్ ఆర్ఓటి రోట్. ఓకేనా? రోట్. బిఎల్ఓటి బ్లాట్ బ్లాట్. బిఎల్ఓటి బ్లోట్. ఇక్కడ ఇది మారుతుంది కొంచెం, ఈ సింబల్ రాదు. బ్లోట్. కేఎన్ఓటి నాట్ అనాలి, కే సైలెంట్. నాట్ నోట్ నాట్కి నోట్. కాట్ కోట్. కాస్ట్ కోస్ట్. టాస్ట్ ఇది ఇంపార్టెంట్. టాస్ట్ టాస్ట్. టీ ఏ సింబల్ ఆ పలకు సంబంధించిన సింబల్ ఇది ఎస్టీ. ఘాట్ జిఏటి. కోట్. రాట్ రోట్. బ్లాట్ బ్లోట్. నాట్ నోట్. ఇవి టెక్స్ట్ బుక్లు ఇవ్వలే కానీ మీకు అర్థం అవ్వడం చెప్తున్నాను. వాటి పలికి సౌండ్ ఇది ఓ సౌండ్, ఇది ఆ సౌండ్. ఓకేనా? నెక్స్ట్ మన టెక్స్ట్ బుక్లో కొన్ని వర్డ్స్ ఇచ్చాడు. అందులో ఎస్హెచ్ సౌండ్. ఎస్హెచ్ సౌండ్ అంటే ఇస్ ఇస్ సౌండ్. ఇది దాని ఫొనెటిక్ ఇస్ సౌండ్. ఆ ఇస్ సౌండ్ వచ్చిన పదాలు ఇచ్చి ఆ సౌండ్ అనేది ఆ పదానికి మధ్యలో వచ్చిందా, స్టార్టింగ్లో వచ్చిందా, చివరిలో వచ్చిందా రాయమన్నాడు. ఓకేనా? అంటే ఆ సౌండ్ ఇస్ సౌండ్ స్టార్టింగ్లో వచ్చినవన్నీ ఇనీషియల్లో రాయాలా, మధ్యలో వచ్చినవన్నీ మీడియల్లో రాయాలా, చివరిలో వచ్చినవన్నీ ఫైనల్లో రాయాలా చూద్దాం. ఇప్పుడు షీప్ షీప్ అనేసరికి స్టార్టింగ్లోనే వచ్చింది. ఇస్ సౌండ్ స్టార్టింగ్లో వచ్చింది కాబట్టి ఇనీషియల్లో రాయాలా షీప్ అని. అలాగే ట్రాష్ ట్రాష్కి వచ్చేసరికి చివరిన వచ్చింది సౌండ్. చివరిన వస్తే ఫైనల్లో రాయాలి. మార్స్ మార్స్కి చివరిన వచ్చింది ఇస్ సౌండ్. ఫ్యాషన్ మధ్యలో వచ్చింది సౌండ్. యాంక్సస్ యాంక్సస్ అని అనాలి దాన్ని. యాంగ్జియస్ అనకూడదు. యాంక్సస్ మధ్యలో వచ్చింది సౌండ్. యాంక్సస్. ఓకేనా? మధ్యలో వచ్చింది. నెక్స్ట్ శ్రీక్ శ్రీక్ స్టార్టింగ్లో వచ్చింది. షోర్ స్టార్టింగ్లో వచ్చింది సౌండ్. ఇస్ అనే సౌండ్ స్టార్టింగ్లో వచ్చింది. ఫిష్ చివరిన వచ్చింది సౌండ్. చివరిన వచ్చింది ఇస్ ఫిష్. పార్షన్ మధ్యలో వచ్చింది ఇస్. పార్షన్ మధ్యలో వచ్చింది. అంటే ఇక్కడ ఎస్హెచ్ ఉండడమే కాదు, ఎస్హెచ్ లేకపోయినా సా సౌండ్ వస్తుంది. చూడండి, టిఐ వై అని వచ్చినప్పుడు పార్షన్ ఇస్ సౌండ్ వచ్చింది. ఎస్ఎస్ మధ్యలో వచ్చింది. ఎస్ఎస్. షూర్ స్టార్టింగ్లో వచ్చింది. షూర్. నేషన్ మధ్యలో వచ్చింది. ఇస్ సౌండ్ మధ్యలో వచ్చింది. షూ స్టార్టింగ్లో వచ్చింది. ఇష్ అని సౌండ్. పుషింగ్ మధ్యలో వచ్చింది. పాలిస్ చివరిన వచ్చింది. పాలిస్. అలాగే MUSTACH ఏమంటాం? మోస్టెక్ అంటాం. మస్టాస్ మస్టాస్ అన్నమాట. మస్టాస్ చివరిలో వచ్చింది. ఇక్కడ సిహెచ్ని ఎస్ అని చదవాలి సౌండ్. మస్టాస్. ఓకేనా? నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, మనకి సిహెచ్ ఇచ్ సౌండ్. ఇచ్ సిహెచ్ దాని ఫొనెటిక్స్ ఏంటంటే స్మాల్ టీ రాసి ఇందులాగా ఇష్ ఉంటాం కదా, ఇస్ యొక్క ఫొనెటిక్స్ ట్రాన్సాక్షన్స్ అంటారు. ఇట్లా ఏంటంటే స్మాల్ టీ రాసి ఇష్ సౌండ్ రాయాలి. రెండు కలిపి ఇచ్ సౌండ్ వస్తుంది. ఓకేనా? ఇక్కడ ఫొనెటిక్స్ ట్రాన్స్క్రిప్షన్ మన ఫొనెటిక్స్లో రావడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ చూడండి, చూజ్లో స్టార్టింగ్ ఇచ్ సౌండ్ వచ్చింది. చైల్డ్లో స్టార్టింగ్ ఇచ్ సౌండ్ వచ్చింది. చీజ్లో స్టార్టింగ్ వచ్చింది. చైర్లో స్టార్టింగ్ వచ్చింది. చార్మింగ్లో స్టార్టింగ్ వచ్చింది. సో స్టార్టింగ్లో ఇచ్ సౌండ్ వచ్చింది. ఇచ్. బెంచ్ చివరన వచ్చింది. మార్చ్ చివరన వచ్చింది. పీచ్ చివరన వచ్చింది. రిచ్ చివరన వచ్చింది. రీసెర్చ్ చివరన వచ్చింది. సో ఇక్కడ స్టార్టింగ్లో వచ్చింది ఇచ్ అనే సౌండ్, చివరిలో వచ్చింది. నెక్స్ట్ కొన్ని వర్డ్స్ ఇచ్చి ఈ ఇచ్ అనే సౌండ్ ఎక్కడ వస్తుంది? సిహెచ్ అనే సౌండ్. అంటే సిహెచ్ ఉండడమే కాదు, ఇచ్ అనే సౌండ్ ఎక్కడ వస్తుంది? మనకి ఎక్కువగా సిహెచ్ దగ్గర, అలాగే టీయు దగ్గర రావడం జరుగుతుంది. సిహెచ్ ఉన్నా టీయు ఉన్నా ఈ రెండింటి దగ్గర మనకి ఎక్కువగా ఇచ్ అనే సౌండ్ పక్కడం జరుగుతుంది. ఫీచర్ ఎక్కడ వస్తుంది సౌండ్? ఓకేనా? టీయు దగ్గర ఫీచర్. ఆర్చరీ సిహెచ్ దగ్గర వస్తుంది. పిక్చర్ టీయు దగ్గర వస్తుంది. ఇచ్ అనే సౌండ్. ఇచ్ సౌండ్ ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ ఏంటంటే టీ రాసి ఇలా పెడితే ఇది ఇచ్ అనే సౌండ్.
పిక్చర్, రీచింగ్ సిహెచ్ దగ్గర, నేచర్ నేచర్ చ ఇచ్ సౌండ్ టీ దగ్గర వచ్చింది, మ్యాచెస్ సిహెచ్, బ్యాచ్ సిహెచ్, రిచెస్ సిహెచ్, చర్చ్ సిహెచ్, సిహెచ్ వన్ కూడా ఇక్కడ ఉంది చర్చ్ సిహెచ్. ఓకేనా, చర్చ్కి చివరన మనకు రావడం అనేది జరుగుతుంది. ఇది సిహెచ్. ఓకేనా, ఇది 5th లెసన్లో మనకి ఇచ్చినటువంటి ఫ్రేజల్ వెర్బ్స్ అలాగే ఫొనెటిక్స్ సంబంధించి సౌండ్ సంబంధించి మనకి ఇవ్వడం జరిగింది. ఓకేనా, థ్యాంక్ యూ.